గృహస్థాశ్రమానికి సరిపోయే ఆశ్రమం ఉందయా? ఎంత గొప్ప ఆశ్రమం అది! కెలకులకునున్న తంగిటి జున్ను గృహమే ఇది. తంగిటి జున్నుకు పట్టినటువంటి తేనె పట్టు ఉంటుందే, అది ఎంత తేలికగా పుచ్చుకొని తాగడానికి ఉపయోగపడుతుందో అటువంటి గృహస్థాశ్రమం. యజమానుడు అంకస్థితార్థపీటి. ఒక యజమాని డబ్బు పెట్టి తొడ మీద పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా పుచ్చుకోవడం ఎంత తేలికో, రేపు ఇస్తాను లేవా, లోపలికి వెళ్ళి మళ్ళీ భోషానం తీయాలి అనవలసిన అవసరం లేకుండా డబ్బు పెట్టి తొడ మీదే పెట్టుకుని కూర్చున్నవాడు ఇవ్వడం ఎంత తేలికో, గృహస్థు ఇతరులను ఆదుకోవడం అంత తేలిక. కాబట్టి యజమానుడు అంకస్థితార్థపీటి, లేదా మన ఊళ్ళో పెట్టుకున్నటువంటి డబ్బు పెట్టి, మన ఊళ్ళో డబ్బు పెట్టి ఉందనుకోండి, మనకి ఏది కావాలంటే అది వెంటనే డబ్బు పెట్టి తీసి కొనుక్కుంటాం. ఒళ్ళో డబ్బు పెట్టి ఉన్నవాడు ఎంత ధైర్యంగా హాయిగా కూర్చుంటాడో, నేను ఇప్పుడు ఏది కావాలంటే అది ఇప్పటికిప్పుడు కొనుక్కోగలనని యజమానుడు కూడా అంతే. అట్లాంటి వాడు. పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు. మన పెరట్లోనే పండినటువంటి కల్పవృక్షం ఉందనుకోండి, ఇంకా అది ఎంత తొందరగా కోరికలు తీరుస్తుంది. అట్లాంటి వాడు గృహస్థు. దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు. ఒక యజమాని ఎంత గొప్పవాడు అంటే, మన పెరట్లోనే ఉన్నటువంటి కామధేను. మన పెరట్లో కామధేను ఉంటే ఎలా ఉంటుందో, మన ఇంట్లోనే పండిన కల్పవృక్షం ఉంటే ఎలా ఉంటుందో గృహస్థ అటువంటి వాడు. కాబట్టి దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు, కడలేని అమృతంబు నడబావి సంసారి. నడబావులని పూర్వం వెడుతున్నప్పుడు నడుస్తూ లోపలికి దిగి మంచినీళ్ళు తాగడానికి, అంటే బావిలో దిగలేం కదా, అలా కాకుండా మెట్ల మించి దిగడానికి వీలుగా తవ్వేవారు. అది ఏదో సందు మొదట్లోనో సందు చివరిలోనో ఎక్కడో ఒకటి ఉంటుంది. అలా కాకుండా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడే సిద్ధంగా ఉంటుంది ఆ బావి. అలా ఓ బావి ఉందనుకోండి, హాయిగా అందులోకి 4 అడుగులు వేసి దిగి నీళ్ళు తగిలిపోతూ ఉండొచ్చు. అట్లా ఏదైనా ఉంటే అదే గృహస్థు. ఓ సందులోకి వెళ్ళారనుకోండి, అన్నీ ఇళ్ళే అంటే అంత ధైర్యం అన్నమాట. అంతమంది ఆదుకునే వాళ్ళు ఉన్నారు, అంతమంది పెట్టేవాళ్ళు ఉన్నారు, అంతమంది గృహస్థులు ఉన్నారు అని గుర్తు. కాబట్టి కడలేని అమృతంబు నడబావి సంసారి, సవిధ మేరునగంబు భవన భక్త. ఈ భూమి మీద ఉన్నటువంటి మేరుపర్వతం గృహస్థు. మరుదేశ పద మధ్యమ ప్రప కులపతి. అసలు నీరు దొరకనటువంటి ఎడారి ప్రదేశంలో ప్రప అంటే చలివేంద్రం. చలివేంద్రం లాంటి వాడు యజమాని గృహస్థు. ఆకటి కొదవు సస్యము కుటుంబం. ఆకలి వేసినప్పుడు ఇలా పెరట్లోకి వెళ్ళి ఇలా కోసి తెచ్చుకొని ఇలా వండుకోవడమో కోసుకు తినడానికో పనికొచ్చేటటువంటి సస్యం పంట ఉంటే ఎలా ఉంటుందో అట్లాంటి వాడు. ఆయన మీద ఎంతమంది ఆధారపడతారంటే, బధిర పంగు అంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజక అతిథి క్షపణ అవధూత కాపాలికాద్యనాథులకు నెల్ల భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే. ఒక్క గృహస్థు మీద చెవిటివాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, బిచ్చగాండ్రు, బ్రహ్మచారి, జటలు కట్టుకునేటువంటి సర్వసంగ పరిత్యాగి, పరివ్రాజకుడు, అట్లాగే సన్యాసులు, అతిథులు, ఆ తర్వాత దిగంబర సన్యాసులు, పుర్రెలో బిచ్చమెత్తుకునేటటువంటి వాళ్ళు, ఇంతమంది గృహస్థు మీదే ఆధారపడ్డారు. అంటే ఆ గృహస్థు ఎంత గొప్పవాడు, ఆయన మనసు అక్కడే తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఇంటికి మీరు వెళ్ళారు అంటే అక్కడ ఏదో తింటూ కనపడకుండా ఉండకూడదు అనమాట. తింటూ ఇంటి ముందు ఏదో మూగజీవులు తినడానికి ఓ నీళ్ళ తొట్టే ఇన్ని జాగ్రత్తగా ఉంచుకున్నాడు అంటే ఆయన పెట్టుకోవడం తెలుస్తూ ఉంటుంది. నా ఆశ్రమం లోపల నేను తినడానికి, లోపల నేను పడుకోవడానికి కాదు, లోపల నేను తిన్నా నేను పడుకున్నా బయట తినడానికి పడుకోవడానికి కూడా మిగిలిన జీవులకు వ్యవస్థ చేసి ఉండాలి నేను గృహస్థుగా. అది నా ఆశ్రమానికి